గురువుగారు, విగ్రహ ఆరాధనకు మన ఆర్ష సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. అయితే నిత్యం విగ్రహారాధన అనేది తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమమా? తప్పక విగ్రహారాధన చేసి తీరాలి. విగ్రహారాధన కొరకే దేవాలయాలన్నీ కూడా ఏర్పడినాయి. దేవాలయాల్లో ఉంచబడే విగ్రహాలే. ఆ విగ్రహము మనకు నిగ్రహాన్ని పెంచుతుంది. అది ఒక విగ్రహంగానే మనం భావిస్తే నిగ్రహాన్ని కోల్పోవచ్చు. కానీ దాన్ని ఏ విధంగా భావన చేస్తున్నాడు జీవుడు అంటే దేవుడుగా భావన చేస్తున్నాడు. మన మనస్సు ఎటువంటిది అంటే చంచలమైనది, నిత్య చంచలమైనది ఈ మనస్సు, క్షణక్షణము చంచలం. అటువంటి మనస్సును ఒక్కచోట నిక్షిప్తం చేయాలి, కదలకుండా ఉంచాలి అంటే మనం ఏం చేయాలి? మన దృష్టిని ఒక దాని యందు నిలబెట్టి ఉంచాలి. అందువల్ల ఈ విగ్రహారాధన కాదు అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అనేక రకాలైనటువంటి కొన్ని గుర్తులు పెట్టుకుని ఆ గుర్తులు మాత్రమే చూస్తూ దేవతారాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఈశ్వరీయ తత్వంలో వాళ్ళు కోడిగుడ్డులాగా ఒక గుండ్రంగా ఉండేటువంటి ఒక గుర్తును పెట్టుకుని దానికి కిరణాలు అవి పెట్టి దాన్ని చూసి ఆరాధన దేనికోసం అది చూడాలి? మన మనస్సును దాని యందు నిక్షిప్తం చేయటం కోసం, ఆ చంచలం లేకుండా కదలకుండా ఉంచటం కోసం ఒక గుర్తు ఉండాలి. ఆ గుర్తు ఉంటే కానీ ఆ మనస్సు నిలబడదు. మనస్సు నిలబడితే కానీ భగవంతుని యందు మన చిత్తము ఆలోచించదు. భగవంతుని గురించి ఆలోచించకపోతే ధార్మికమైనటువంటి మార్గం ఈ మనిషికి తెలిసేటువంటి అవకాశం లేదు. అప్పుడు మనిషి ఏమవుతాడు? నీకు దొరికిందల్లా నీవు భక్షించు, నీకు కనబడినదల్లా చూడకూడనిది కూడా నువ్వు దర్శిస్తూ ఉండు, నీవు చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉండు అనేటువంటి విషయమే వాడికి తెలుస్తుంది. అప్పుడు లోకమంతా ఒక విధమైనటువంటి నియమం లేనటువంటి ప్రవర్తన ఏర్పడుతుంది మానవుల్లో. ఓ కట్టుబాటు ఉండి ఓ ప్రవర్తన సరళి జాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పుడు మానవ జాతి సక్రమంగా లోకంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ మానవ జాతిని ఒక పద్ధతి ప్రకారం ఉంచడం కోసం ఏం చేయాలి? భగవంతుని పట్ల భక్తి ఏర్పడాలి. ఆ భక్తి ఏర్పడాలి అంటే భగవంతుని యందు ఒక గురి కావాలి. ఆ గురి కావటం కోసం ఒక రూపాన్ని మనం నిర్ణయించుకుని ఆ రూపము యందు మన దృష్టిని నిలిపి ఆ మనస్సును కట్టి ఆ భగవంతుని చుట్టూ తిప్పటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం విగ్రహారాధన ఖచ్చితంగా ఉండి తీరవలే. ఇంట్లో ఉండే విగ్రహాలకు నియమం ఏమిటి అని ప్రశ్న. ఆ నియమం ఏమిటి అంటే ఈ విగ్రహారాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇందాక మీరు అడిగారు షోడశ ఉపచార పూజలు అని. ఆ షోడశ ఉపచారాల్లో ఆహ్వానము అనేది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి సేద తీర్చడం. కాస్త మజ్జిగో కాఫీనో మంచినీళ్ళు ఇస్తే ఆ వచ్చినటువంటి వ్యక్తి అమ్మయ్య ప్రాణం నిలబడింది, ప్రయాణం చేసి వచ్చానంటాడు. ఆ ప్రాణాన్ని అక్కడ నిలబెట్టడమే ప్రాణప్రతిష్ఠ అంటాం మనం. ఆ ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే చేశామో ఆ జీవతత్వం ఆ విగ్రహంలో ప్రవేశిస్తుంది, ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి దానికి తగిన ఆహారాన్ని ఇవ్వకపోతే అది ఏం చేస్తుంది? ఆ శక్తి మనల్ని తింటుంది. అందుకోసమని తగిన ఆహారం ఇవ్వాలి. అందువల్ల ఆ పెట్టుకునేటువంటి విగ్రహాలు ఆ ఇంటి యజమాని యొక్క చూపుడు వేలు ఎంత ఉన్నదో అంతవరకు మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? దానికి తగిన ఆహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఒంటికి మనం వస్త్రాలు కుట్టించుకునేటప్పుడు పసిపిల్లవాడికి ఎక్కడో దొరికిన జుబ్బాలు అవేవో తీసుకొచ్చి వేస్తాం. చిన్న పసిపిల్లవాడు ఊయల్లో ఉన్నవాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే వేస్తాను అంటే సరిపోదు. చూసే వాళ్ళకి కష్టం, వేసుకునే వాడికి కష్టం. అందుకోసమని వాడికి తగినటువంటి విధంగా ఉండాలి. ఆ విధంగా ఆహారాన్ని అందించేటువంటి స్థితిలో గృహస్థు ఉండడు. అందువల్ల ఎంతవరకు ఉండాలి ఆ విగ్రహాలు అంటే ఇంతే ఉండాలి. చూపుడు వేలు ఎంత పొడుగు ఉన్నదో అంతే ఉండాలి.
20, 30, వందల కొలది విగ్రహాలు ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు. మనం విగ్రహం పెట్టుకున్నదే దేని కొరకు అంటే మన మనస్సును నిలబెట్టడం కోసం. 100 విగ్రహాలు పెడితే ఈ మనస్సు ఏ విగ్రహం మీద నిలబడుతుంది? అందుకని ఇంట్లో పూజా మందిరంలో ఎప్పటికీ ఒక్క విగ్రహమే ఉండాలి. ఆ విగ్రహంలోనే నీ ఇష్టం వచ్చిన దైవాన్ని నీవు చూచుకునే విధంగా ఉండాలి. 1000 విగ్రహాలు పెట్టుకుంటే లోపల ఆ 1000 విగ్రహాల మీద దేని మీద నీ మనస్సు నిలబడుతుంది? నిలబడటం కష్టం. అందువల్ల ఒకే విగ్రహం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండవలసిన ఆవశ్యకత లేదు. ఆ గది నిండా అలంకారం చేసి మా పూజా మందిరం చాలా గొప్పది అని చెప్పుకునేటువంటి వాళ్ళు లోకంలో ఉండవచ్చు. అది కేవలం ఆర్భాటం, హంగు, ప్రచారం అంతే తప్ప నిజమైనటువంటి భక్తి కాదు. ఒకే విగ్రహం ఉండాలి, ఆ విగ్రహం కూడా ఇంతే ఉండాలి, నిత్య అర్చన చేస్తూ ఉండాలి.